వీళ్ళని మీరు చూడాలనుకుంటే ట్యూబ్లోకి వెళ్ళాలి, అదేనండి యూట్యూబ్లోకి వెళ్ళాలి. అక్కడ చేసేవి 1-2 నిమిషాల స్కిట్స్ అయినా సరే ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ టీం అంతా TV9లో ఉంది, వారితో మాట్లాడదాం. డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ అందరు కూడా హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. హర్ష డైరెక్టర్, నాగభార్గవి, త్రిశూల్ అండ్ రాజేష్ వీళ్ళందరూ కూడా సూపర్గా యాక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ చాలా లైక్స్ కూడా వస్తున్నాయి వీళ్ళకి. కంగ్రాచులేషన్స్ ముందుగా మీ అందరికీ. అండ్ వేర్ ఆర్ ద బకెట్స్? We are the buckets. ఓకే, వెరీ నైస్. ఓకే ఫైన్. హర్ష, ఎలాగా ఐడియా వచ్చింది అంటే ఇలాగా స్కిట్స్ చేయాలి అని, ఇలా కామెడీ ఓరియంటెడ్గా చేయాలని ఏదైనా ఉందా? అంటే ముందు నుంచి మేము ఒక 3-4 స్టార్ట్ చేసాం వెబ్ సిరీస్, ఫెయిల్ అయినాయి అనమాట. ఓకే, అవి ఏంటంటే స్క్రిప్ట్ రాసి చేసేవాళ్ళం. సో నెక్స్ట్ ఇంకేం చేయాలి అని కొన్ని జోక్స్ చూసాం, అప్పుడే వాట్సాప్ సర్క్యులేషన్ బాగుంది కాబట్టి ఆ జోక్స్ చూసి ఈ జోక్స్ని తీస్తే ఎట్లా ఉంటుందని చెప్పి చిన్న ఐడియా వచ్చింది. ఓకే, 2 ఎపిసోడ్స్ చేసి అవుట్పుట్ చూసాం, బాగానే ఉందని చెప్పి కంటిన్యూ చేసాం. ఓకే, ముందు చేసినవి ఏంటి అంటే? ముందు చేసినవి యంగ్స్టర్స్ యూత్ మీద క్రేజీ యూత్ అని ఒకటి, మిస్టర్ జఫా అని ప్రాంక్స్ చేయడం, అట్లా రకరకాలు ట్రై చేసాం. స్కిట్స్ కూడా ట్రై చేసాం. ఫైనల్గా ఇది వర్కౌట్ అయింది. ఓకే, ఈ ముగ్గురు బకెట్స్ని ఎక్కడ పట్టావు మరి? వీళ్ళ అంటే ముందు నుంచే పరిచయం వీళ్ళంతా. దీని వెనక ఏంటి అంటే అప్పటికప్పుడు వచ్చే స్పాంటేనియస్ స్కిట్సా లేకపోతే ఏదైనా ఓరియంటేషన్ లాగా పెట్టుకుంటారా బ్రెయిన్లో, ఇది ఇలా వెళ్తాం ఇది ఇలా వెళ్తాం అని? అట్లా ఏం లేదు, అంటే ఫస్ట్ నుంచి జోక్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ఆ వీక్కి సరిపడే జోక్స్ సెలెక్ట్ చేసుకుంటాం, కొంచెం రాసుకుంటాం, అప్పుడప్పుడు రాసుకుంటాం. ఆన్ ది స్పాట్లో కొన్ని వచ్చేస్తాయి పంచెస్, అవన్నీ ఆన్ ది స్పాట్లో బిల్డప్ చేస్తాం. అంతా టీమప్. ఓకే రైట్, మా కోసం ఇప్పుడు ఒక మరి జోక్, మాటలతో కాదు జోక్ తోటి. డార్లింగ్, నేను iPhone 6 కొన్నా తెలుసా? హాయ్, అవునా? ఏ కంపెనీ? హోండా కంపెనీయే. మైలేజ్ బాగా ఇస్తుంది అంటలే కానీ ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న డైరీ మిల్క్ తిని బజ్జు అమ్మ. ఓకే, ఇప్పటిదాకా మీరు చేసిన అన్ని స్కిట్స్లోకి మంచి పాపులర్, మీకు మంచి లైక్స్, చాలా బాగా చేశారని స్కిట్ ఏంటి ఇండివిజువల్గా చెప్పండి నాకు. ఓకే రైట్, భార్గవి. నాది త్రిశూల్ది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, నేను అప్పుడే పార్టీ నుంచి ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చాక ఏంటి పడుకున్నాడా లేదా అని చెప్పేసి వెళ్ళి రూమ్లో చూస్తాను. ఒక అమ్మాయి అబ్బాయి లెగ్స్ మాత్రం కనిపిస్తాయి. ఇక ఒకటి బాగా వాట్సాప్లో బాగా షేర్ అయింది. నేను రోడ్ మీద నుంచొని ఉంటాను, ఒక అమ్మాయి నన్ను చూసి నా దగ్గరకు వచ్చి మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటా, ఐ లవ్ యూ అని చెప్తుంది. ఎంతమంది చెప్పారు త్రిశూల్ ఇప్పటికి? లెక్కలేదు, గుర్తు. అమ్మాయిలేనా అబ్బాయిలు కూడా? ఓకే, ఇద్దరు కార్లో వస్తూ ఉంటారు, నేను ట్రాఫిక్ చేస్తే వచ్చేసి స్టాప్ అని అంటాను. అరే పోలీస్ రా అంటే, సార్ ఎనీ ప్రాబ్లం అంటే, ప్రాబ్లం లేదు సార్, మీలాగా సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వారికి గవర్నమెంట్ వాళ్ళు 2,000 రూపాయలు రివార్డు ఇస్తున్నారు, కానీ 2,000 అని చెప్పేసి కార్ దిగుతాడు. వీళ్ళందరూ ముగ్గురు కలిసి చేసిన స్కిట్స్ వాట్సాప్లో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి, యూట్యూబ్లో కూడా బాగా మంచి లైక్ కనిపిస్తుంది. మీరు పర్సనల్గా మీకు నచ్చింది ఏంటి? అన్ని చేస్తుంది, ఇప్పుడు అన్ని కూడా బాగున్నాయి, బట్ మీకు పర్సనల్గా వీళ్ళు బాగా చేశారు, ఇది కరెక్ట్గా నేను అనుకున్నది యాప్ట్గా వచ్చింది అనిపించింది ఏంటి? రోబో జోక్ ఒకటి ఉంది, రోబో జోక్. ఓకే, పాపులర్ అయింది. తర్వాత గేట్ ఎగ్జామ్ జోక్. ఓకే, అట్లా చాలా రైట్, ఒకసారి చూద్దాం. అవి ఒక బాధ్యత మొత్తం మీదే, ఇది హిట్ అవుతుంది, క్లిక్ అవుతుంది, చూస్తారు అని చెప్పి మీరు నమ్మకంగా అయితేనే తీస్తారా, లేకపోతే జస్ట్ తీసిన తర్వాత అవ్వాలని కోరుకొని తీస్తాము. అది ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి, ఒక్కోసారి హిట్ అవుతాయి, చెప్పలేము. అసలు మనం గెస్ట్ చేయలేం ఇది హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా. కానీ ప్రతిదీ మాత్రం అంతే కాన్సన్ట్రేషన్గా అందరిని అంతే యాక్టింగ్ తీసుకుంటూ అదే ఫోకస్ పెడతాము. అవుట్పుట్ ఒక్కోసారి ఒకలా. ఇందులో ఏంటంటే మేడం, కెమెరా హర్ష, ఎడిటింగ్ హర్ష, డైరెక్షన్ హర్ష, ఎవ్రీథింగ్ అంటే టోటల్ వన్ మ్యాన్ షో. ఇంకా కెమెరామెన్ లేడు, కెమెరామెన్ లేడు, మొత్తం షూటింగ్ కూడా చాలా సరదాగా, చాలా సరదా చేస్తాం. షూట్ కూడా అయినట్టు కూడా ఉండదు, ఎక్కువ లైట్లు చాలా స్టాండ్ ఏమి ఉండవు, ఓన్లీ కెమెరా, ఫోన్ టార్చ్ లైట్స్ తో తీస్తాం నైట్ షూట్ మ్యాక్స్. ఒక మాది బాగా నచ్చింది ఒకటి ఏంటంటే మేడం, మాకు స్నో వెనక పొగ రావాలి. ఒక షార్ట్ ఫిల్మ్, దేవదాస్కి పెళ్ళయింది షార్ట్ ఫిల్మ్, హీరోయిన్ నైట్ టైం 12 అవుతుంది, అమ్మాయి ఇంట్రడక్షన్ అనమాట. అయితే మా దగ్గర మనకంత వెనక లేదు, ఏం చేయాలి అర్థం కాకపోతే ఇంకా తప్పని పరిస్థితుల్లో అది చెప్పొచ్చో లేదో తెలియదు, అందరం కింద కూర్చొని అమ్మాయి కింద పడుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడితే అవి 3-4 దాకా అలా పోగేది. కష్టాలంటే ఇవే. బడ్జెట్
ఎన్ని 76 ఎపిసోడ్స్ చిన్న చిన్న స్కిట్స్ తీశారు, ప్రతి ఒక్కటి దానికి కూడా మంచి ఆదరణ లభిస్తుంది కదా, మంచి లైక్స్ కూడా ఉన్నాయి, బాగా గుర్తింపు వచ్చింది. 3 ఇప్పుడు crores అంటే మేము 3 crores. నాట్ చిన్న విషయం అంటే కాదు మేము అది. వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అప్లోడ్ చేస్తామండి. Okay. బై సండే ఆఫ్టర్నూన్ కల్లా ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది Okay. వీడియో. Yeah. మ్యాక్స్ 5th or 6th ప్లేస్ లోకి ట్రెండింగ్ లో వచ్చేస్తుంది. ఈ వీక్ అప్లోడ్ చేసింది ఏంటి? నిన్న ఈవినింగ్ 4:30కి అప్లోడ్ చేసాను. ఓకే. 76th కాపీ. 1.5 lakhs వచ్చింది. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఏంటి 70? నా ప్రవేశం లేకుండా ఏంటంటే ఆటోమేటిక్ గా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. నిజం అంటే ఒకసారి గుర్తింపు వచ్చిన తర్వాత అరే ఈసారి ఏంటి అని చూసి వాళ్ళు దానికోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు కదా? మెసేజ్ వస్తుంది. ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఫన్ దాదాపుగా 4 నుంచి స్టార్ట్ అవుతాయి అందరికి మెసేజెస్. చోట కూర్చొని ఉన్నాం అంతా. ఎంతసేపు అయ్యా ఎంతసేపు అలా పంపిస్తారయ్యా? చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటే. అప్లోడ్ అవ్వలేదు ఇంకా ఎంతసేపు ఇంకెంతసేపు బయట ఇంకొకడు, తర్వాత ప్లీజ్ భయ్యా వెయిటింగ్ అని ఇంకొకళ్ళు. లైక్ ఎలాగైపోయిందంటే ఒక డ్రగ్ లాగా ఎడిక్ట్ అయిపోయారు Addict అందరూ. అయిపోయారు. ఓకే. మాకు అలానే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, పాజిటివ్ ఏం కామెంట్స్ నెగిటివ్ వస్తున్నాయి. కామెంట్స్? ప్రతి ఒక్క కాపీ అని కాదు, ఒక్కొక్క కాపీలో వస్తుంది మాకు నెగిటివ్ కామెంట్స్. కానీ అన్ని దాంట్లో కూడా రాదు. వ్యూవర్స్ అయితే బాగా పెరుగుతూనే ఉన్నారు Yeah, మాకు. okay. ఇప్పుడు 24 hours లో 2 lakh వ్యూస్ వస్తాయి ఓకే. ఈజీగా. నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే వ్యూవర్స్ పెరుగుతున్నట్టే, అంటే ఏం చేశారో చూసి ఆ, చెప్పే వాళ్ళు కూడా చాలా మంది చెప్పేవాళ్ళు. నెగిటివ్ ఉంటారు. కామెంట్స్ రాకపోతే 76 కాపీస్ చేయలేము. చేయలేరు. చేయాలి. correct. పాజిటివ్ వస్తే కాలరాకే. అంటాము, అలా ఒకసారి అంటాము. ఓకే. అయితే ఇప్పుడు 76th అయిపోయింది, 77th ఇంకొక 20 అయితే 100 అయిపోతుంది. 100. సో ఏంటి ఏమైనా బ్లాస్ట్ లాగా ఏమైనా చేయదలుచుకున్నారా కొంచెం? బ్లాస్ట్ అంటే Blast అంటే ప్లాన్స్ ఉన్నాయండి. సాంగ్ ఒకటి అనుకుంటున్నాము. సాంగ్ చేద్దాం Fun bucket, అనుకుంటున్నాం. దీని మీద థీమ్ మీద థీమ్ మీద మేమందరం పర్ఫామ్ చేస్తూ ఒక ఫన్ బకెట్ డైలాగ్స్ డైరెక్టర్ కూడా ఇన్వాల్వ్ చేస్తారు ఈసారి? యా షూర్. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మొన్న రీసెంట్ గా కృషి గారు, ఓకే. కృషి గారిని మేము Interview ఇంటర్వ్యూ చేసాం. ఆయన రావటం అందరికి సెకండ్ ఇచ్చేసి నెక్స్ట్ కాపీ కోసం వెయిటింగ్. ప్రతి ఒక్క కాపీ గురించి చెప్తున్నాడు. ఆయన ఏ జోక్ అయితే చూస్తున్నారు. పేలినాయో ఆ జోక్స్ అన్ని కూడా చెప్పడం అంతా కొంచెం హ్యాపీగా ఉంటుంది. రైట్, అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అని అంటే ఆ అవుతున్నారు. ఫీల్ అన్నది. ఇంకా ఎవరెవరు ఫాలో అవుతున్నారు అని మీకు తెలిసింది? అంటే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఆన్, బట్ సాయిధరం తేజ్ గారు కూడా ఫాలో అవుతున్నారు. సాయిధరం తేజ్, ఓకే, క్రిష్, ఇంకా రాజీవ్ కనకాల రాజీవ్ కనకాల. కనకాల. అండ్ ఈవెన్ నందు మాక్సిమం కూడా అండి. ఇండస్ట్రీ Okay. మాక్సిమం Maximum అందరి టాక్. ఖైదీ నెంబర్ 150లో చేశాం మేడం. Yeah. ఖైదీ నెంబర్ 150లో అసలు కనీసం అంటే ఫస్ట్ అంటే చూస్తానో చూడలేను అని కూడా అనుకున్నాను. ఆయనతో పాటు యాక్ట్ చేయడం నిజంగా నా అదృష్టం. అందులో సినిమా అంతా అయిపోయిన తర్వాత కలిసాం, సార్ని కలిసా. నేను నువ్వు చూసుకున్నావు స్క్రీన్ మీద, చిన్న రోలే అయినా పర్లేదు ఇంకా కష్టపడాలి అన్నది ఇప్పటికి కూడా ప్రతిరోజు నైట్ పడుకున్నప్పుడు అదే చెవుల్లో రీసౌండ్ అవుతూ అదే రీసౌండ్ అంత పెద్ద ఆ మాట అంటూ నిజంగా ఓకే, వెరీ నైస్. మర్చిపోలేని విషయం అదొకటి నా జీవితంలో. మొత్తం మీ టీమ్ మెంబర్స్ ఎంతమంది? వీళ్ళు ముగ్గురు కాక ఇంకెంతమంది? ఆన్ స్క్రీన్ ఎంతమంది, ఆఫ్ స్క్రీన్ ఎంతమంది? ఆర్టిస్ట్ వర్క్ అయితే రెగ్యులర్ గా ఇంకా వీళ్ళతో పాటు ఇంకో 4 ఉంటారండి. ఇంకా నలుగురు. ఓకే. భరత్, మహేష్, భరత్, భార్గవ్, ఫనీ ఫనీ Okay. ఫనీ. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటప్పుడు ఇంకెవరో ఒకళ్ళు వచ్చి యాడ్ అవుతూ ఉంటారు. ఓకే. ఎంతమంది చాలా కొత్త మంది వాళ్ళు? చేశారు మేము ఇప్పటికి. ఎంతమందికి ఇచ్చారు కొత్త వాళ్ళకి అవకాశం? అంటే కొత్త ఆర్టిస్టులు ఎంతమంది? అంటే మీరు ముందు నుంచి ఉన్నారు, అప్పుడప్పుడు, తర్వాత అప్పుడప్పుడు ఎవరైనా స్కిప్ వస్తాము 10 to 15 మెంబర్స్ అయితే కొత్త ఓకే. ఆర్టిస్ట్ సో కొత్త టాలెంట్ ని కూడా ప్రోత్సహిస్తున్నారు. అప్పుడప్పుడు తీసుకొస్తాం. ఓకే, వెరీ నైస్. ఒక లాస్ట్ ఎపిసోడ్ విత్ తో పాటు చేసింది అమ్మాయి. 7/5 లో కూడా ఇద్దరిని ఆ ఇంట్రడ్యూస్. అమ్మాయి ఒకే కాప్ చేసింది. అమ్మాయికి మూవీ ఛాన్స్ వచ్చింది. ఓకే. అది నేను ఇందాక చెప్పాను కదండి, ఇలా ఒక లెటర్ ఇస్తానా, అది చూసి వైవిఎస్ చౌదరి గారు పిలిచారు నన్ను, ఆ అమ్మాయిని పిలిచి. ఎవరైనా మూవీలోకి వెళ్ళాలనుకుంటే హర్ష స్కూల్లో జాయిన్ అవ్వండి, వెంటనే మూవీలోకి వెళ్ళిపోతారు. అంతే కదా, అలాగే ఉంది ఇప్పుడు. వెరీ నైస్ హర్ష. అండ్ మీ స్కూల్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని, చాలా మంది స్టూడెంట్స్ రావాలని, అండ్ మీకు బోల్డ్ డబ్బులు రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.